పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ అంతర కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక బలమైన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. వీటితో పాటు ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు అత్యంత వేగంగా వీస్తున్నాయి. కేవలం గాలి మాత్రమే కాదు, ఉరుములు మెరుపులతో కూడిన గర్జనలు భయపెడుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఈ వానల ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 3 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. అమలాపురం, తణుకు, రాజోలు, భీమవరం వంటి ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ వంటి చోట్ల ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నంద్యాల వరకు, కృష్ణా జిల్లా నుంచి ఏలూరు వరకు వర్ష ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక మరోవైపు ఏలూరు జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. నూజివీడు ప్రాంతాన్ని ఇప్పటికే ఈదురుగాలులు వణికిస్తున్నాయి. అక్కడ కురుస్తున్న వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. కానీ అందరికంటే ఎక్కువగా అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు 35,000 హెక్టార్లలో సాగులో ఉన్న మామిడి తోటలపై ఈ వాన మృత్యు పాశంలా మారింది. ప్రస్తుతం మామిడి పూత రాలిపోవడమే కాకుండా అప్పుడప్పుడే వస్తున్న పిందెలు నేలపాలవుతున్నాయి. ఏడాది కష్టమంతా వర్షార్పణం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వేగం పెరిగితే దిగుబడి సగానికి పైగా తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ ప్రజలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని, చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల కింద గానీ నిలబడవద్దని కోరింది. ప్రయాణాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఆగిపోవాలని సూచించింది.